హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీడియోలో మనకు ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న 7 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. ఇందులో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 ఫాల్. మీకు ఎక్సైట్మెంట్ తో పాటు ఎమోషనల్ గా సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చే మూవీ ఇది. దీని కంటెంట్ కానీ, ప్రెజెంటేషన్ అండ్ స్టోరీని ఇంప్లిమెంట్ చేసిన విధానం అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, బెక్కీ అండ్ హంటర్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వన్ ఫైన్ డే ఇద్దరు ఒక పర్వతం మీద క్లైంబింగ్ చేస్తున్నప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో వాళ్ళ ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడ్డారు, అసలు వాళ్ళకి ఎదురైన ప్రాబ్లం ఏంటి అనేదే రిమైనింగ్ స్టోరీ. మీకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చూస్తున్నంత సేపు కూడా మీకైతే బోరింగ్ అనేది ఉండదు. ఇది ప్రైమ్ వీడియోలోనే అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ఏ క్వైట్ ప్లేస్. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు మోస్ట్ ఎంగేజింగ్ గా ఉంటుంది ఈ సినిమా. ఇప్పటి వరకు దీన్ని చూడకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఫ్యామిలీ ఒక కొత్త ప్లేస్ కి షిఫ్ట్ అవుతారు. అయితే వాళ్ళు అక్కడ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళకి అక్కడ ఒక పెద్ద మిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. కంటికి కనిపించని ఒక భయంకరమైన శత్రువు మనుషుల మీద దాడి చేస్తూ చంపేస్తూ ఉంటుంది. అయితే అలాంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఒక ఫ్యామిలీ అయితే చిక్కుకుంటుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది, వాళ్ళకి ఎదురైన ప్రమాదం ఏంటి, ఆ ఫ్యామిలీ అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడా కూడా బోర్ అనేదే అనిపించదు. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఎస్కేప్ రూమ్. సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్. మూవీలో ఇన్ డెప్త్ వెళ్తున్న కొద్దీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ సినిమా. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక కాంటెస్ట్ లో పోటీ పడాలి అని అనుకుంటారు. అయితే గెలిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది అని తెలిసి అందరూ పోటీకి దిగుతారు. అయితే ఫస్ట్ లో గేమ్ అంతా కూడా వాళ్ళకి నచ్చిన విధంగానే ఉంటుంది. బట్ స్టెప్ బై స్టెప్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ గేమ్ చాలా కష్టంగా మారిపోతుంది. అక్కడ సిచ్యువేషన్స్ అన్ని మిస్టీరియస్ గా మారిపోయి వాళ్ళ జీవితాలన్నీ అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటాయి. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు దీన్ని మిస్ అయి ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఎక్స్. ఈ మూవీ అయితే మీకు పక్కాగా నచ్చుతుంది. బట్ ఇందులో అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. అడల్ట్ పార్ట్ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక అడల్ట్ మూవీ తీయడానికి ఒక సీక్రెట్ ప్లేస్ కి అయితే వస్తారు. అయితే వాళ్ళు అక్కడ మూవీ స్టార్ట్ చేసిన కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళకి ఆ ప్లేస్ లో ఒక మిస్టరీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు అక్కడ నుండి తప్పించుకోవాలి అని ట్రై చేసినా కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో ఫైనల్ గా ఏం జరిగింది, అక్కడ ఉన్న మిస్టరీ ఏంటి, ఆ మూవీ టీమ్ అక్కడ ఎలా సర్వైవ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. బట్ ముందుగా చెప్పినట్టు మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. ఇది ప్రైమ్ వీడియోలో మనకి అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 హోస్ట్. ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఎక్కడ మీకు బోర్ అనేది కొట్టదు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, 6 ఫ్రెండ్స్ ఒక రోజు ఆన్లైన్ లో లైవ్ కాల్ లో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇలా కొంత టైం మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఒక మిస్టీరియస్ థింగ్ కనిపిస్తుంది. వాళ్ళ 6 ఉన్న రూమ్ లో ఏదో ఉన్నట్టు వాళ్ళు నోటీస్ చేస్తారు. అయితే ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్స్ అన్ని అన్ప్రెడిక్టబుల్ గా మారిపోతాయి. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది, అక్కడ ఉన్న మిస్టరీ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 తుంబాడ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఒక ఫిక్షనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జాయిన్ చేసి ఒక పర్ఫెక్ట్ ఎంగేజింగ్ స్టోరీని అయితే రెడీ చేశారు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తుంబాడ్ అనే ఒక ఊరిలో ఒక రాజకోట ఉంటుంది. అందులో ఎంతో విలువైన నిధి ఉంటుంది. ఆ నిధి కోసం చాలా మంది ప్రయత్నించి ఘోరంగా వాళ్ళ ప్రాణాలు అయితే పోగొట్టుకుంటారు. అయితే ఆ ఊరికి ఒక శాపం అయితే ఉంటుంది. అందువల్ల ఎవరు కూడా ఆ ఊరిలో ఉండరు. అయితే చిన్నప్పటి నుండి ఆ నిధి గురించి వింటూ వచ్చిన హీరో గణపతిరావు ఆ నిధిని ఎలా అయినా సొంతం చేసుకోవాలి అని అనుకుంటాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్
ఎంటర్టైనింగ్ స్టోరీ. మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తుంది ఈ సినిమా. మీరు చూసి ఉంటే ఓకే, ఒకవేళ చూడకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 ద గర్ల్ విత్ ఏ బ్రాస్లెట్. కో డ్రామాతో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీని చూడాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. పక్కాగా అయితే ఒకసారి దీన్ని ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, లీసా అనే ఒక అమ్మాయి కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటుంది. అయితే వన్ ఫైన్ డే లీసా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక క్రైమ్ లో అయితే చిక్కుకుంటుంది. అయితే లీసా ఆ క్రైమ్ నుండి బయటపడాలి అని ఎంత ట్రై చేసినా కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తరువాత ఆ క్రైమ్ ఎవరు, ఎందుకు చేశారు అనేది ప్రూవ్ చేయాలి అని లీసా ఫిక్స్ అవుతుంది. అక్కడ నుండి కథంతా కూడా మారిపోతుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది, లీసా ఆ క్రైమ్ నుండి బయటపడిందా లేదా అనేదే కాన్సెప్ట్. మూవీ ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు. కో డ్రామా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం స్లో అనిపించవచ్చు. బట్ మూవీ చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇందులో చెప్పిన మూవీస్ అన్ని కూడా మనకు తెలుగులోనే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.